ఈ పాట నేను కొత్తగా నేర్చుకున్నప్పుడు ఈ బాబన్న పాట 2007 సంవత్సరంలో తాకింది, పశ్చాత్తాపం వచ్చింది, ఊరికి వచ్చి మనం కలిసింది. అన్న ఇట్లా చచ్చిపోవాలనుకున్నాను. ఎందుకు నన్ను ఆ పాట నన్ను ఆదరించిందన్నా, నన్ను బలపరిచిందన్నా, నేను చచ్చిపోయానన్నా, దేవుడు నాకు తోడై ఉన్నాడన్నా, దేవుడు నాకు సూటిగా మాట్లాడాడని ఏడుస్తుంటే ఆయన అంత చచ్చిపోగలదు. దేవుడిని భారమంతా మోసిన దేవుడు 2000 సంవత్సరాల కింద గొలగొత్త కొండపైన ప్రపంచ పాప భారాలని శిలువ మానిపైన మోసిన దేవుడు. ఆయన తప్ప నమ్మదగిన దేవుడు ఎవరు కాదు, నమ్మదగిన వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. భర్త నమ్మదగిన వాళ్ళు కాదు, తల్లిదండ్రులు నమ్మదగిన వాళ్ళు, ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాదు, దేవుడు ఒక్కడే. ఆమె బతికింది. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి నువ్వు అనుకుంటున్నావా నాకు ఎవరు లేరు, చాలా బాధలు ఉన్నాను, ఎన్నో సిగరెట్ సమస్యలు ఉన్నాయి, నన్ను వేధిస్తుంది, నాకు సుఖం లేదనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, యెహోవా దేవుడు నీకు తోడై ఉండునుగాక. ఆమేన్. నేను బైబిల్ చదివాను. ఇసాకు ఏడుస్తున్నాడు, ఫిలిష్తీయుల అవమానపరిచారు. భయపడక ఇసాకు, నీకు తోడై ఉన్నాను, నీ తండ్రి అబ్రహాముని బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, భయపడక నీకు తోడై ఉండి నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఎప్పుడైతే అతను తోడై ఉన్నాడో, ఎప్పుడైతే అతను ఆశీర్వదించాడో, అతన్ని వేధించిన వాళ్ళు, ఆయన తునీకరించిన వాళ్ళు, కించపరిచిన వాళ్ళందరూ క్షమాపణ చెప్పారు ఇసాకుకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఇసాకుని దూషించారో, ఎవరైతే ఊరు లేకుండా పంపించారో, ఎవరైతే ఫిలిష్తీయులను తరిమారో, నిద్ర పట్టకుండా రాత్రి పగలు నిద్ర పట్టక ఏడ్చుకుంటూ వచ్చి ఇసాకు దేవుడికి తోడై ఉండగా మేము చూసాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తోడై ఉండగా చూశారు. ఇసాకు బాధపడుతుండగా, ఇసాకు వేదనతో ఉండగా దేవుడు అతన్ని తృప్తిపరిచాడు. దేవుడు తోడు ఉన్నట్టుగా రుజువు చేశాడు. నేను బైబిల్లో ఒక ఆయన గురించి నేను చదివాను. బైబిల్ అమ్మాయి చిన్న నుంచి పెద్దగా అయిపోయింది, యవనస్తురా. ప్రపంచం చూసిన దేవుడు ఎవరు గర్భం కోరుకోలేదు, ఆమె గర్భాన్ని చూశాడు దేవుడు. ఆమె గర్భంలో పుట్టాలని ఆశించినప్పుడు దేవదూత పరలోకం నుంచి పంపించాడు. అమ్మాయి ఇంట్లో ఉంది, ఆమెతో శుభవచనం చెప్పమని పరలోకం నుంచి దేవదూతను పంపించాడు. తిన్నగా ఆ కన్నిక పెళ్లిగా అమ్మాయి ఎంగేజ్మెంట్ అయింది సోపుకి. కానీ ఎంగేజ్మెంట్ పెళ్లి కాలే, ఆ శుభవచన పలక చెప్పడానికి పరలోకం నుంచి దేవదూత గాబ్రియెల్ దూత వచ్చి ఏమని చెప్పింది? లూకా సువార్త 1వ అధ్యాయము 27వ వచనంలో ఈ మరియమ్మకి ఏమని చెప్పింది? దావీదు వంశస్థుడైన యేసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన, యేసేపు అనే ఒక పురుషునికి కన్యకైన మరియ ప్రదానం చేయబడి ఉన్నది. కన్యక ఎందుకు దేవుని చేత పంపబడెను, దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా, ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి, ఆ దూత ఆ మరియమ్మ ఉన్న ఇంట్లోకి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పి చప్పట్లు కొడతారు. గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. మరి ఇంట్లో ఎంత పరిశుద్ధత ఉందో, ఆమెలో ఎంత నీతి నిజాత ఉందో, ఆమెలో ఎంత కర్మశిక్షణ ఉన్నదో. ఇంట్లోన ఉంటే దేవదూత పరలోకం నుంచి వచ్చి డైరెక్ట్ గా కన్యకకి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అమ్మాయికి వచ్చి నీకు ప్రభు తోడై ఉన్నాడు ఏమి అని ఆలోచిస్తుండగమ్మా, ఒక కుమారుడు పుట్టబోతున్న నీ కడుపులో నువ్వు గర్భవతి కుమారుని కంటావు, అతనికి ఏసని పేరు పెడతావు. హల్లెలూయా. ఆయన ఆలోచిస్తుంటది, నాకు ఇక పెళ్లి కాలే, వివాహం కాలే, ఎట్లా నా గర్భవతి అయితే ఆలోచిస్తుండగా దేవుడు ఆ దేవదూత ఏమన్నదంటే, సర్వోన్నతమైన
దేవుని పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకు వచ్చినప్పుడు అది గర్భఫలముగా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే పరిశుద్ధాత్మ అగ్ని ఆమె మీదకి వచ్చి ఆమెలో పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు గర్భఫలముగా మారింది. వెంటనే గర్భఫలం గారు గర్భవతాయి. వెంటనే ఏమై కడుపు లాభ అయిపోయింది. ఇంటి పక్కల అన్ని కలిసి స్టార్ట్ చేశారు. ఏమై మరిగా ఏమై నీవు గర్భవతిలాగా నీ కడుపు లాభ అయిపోయింది, ఏమైపోయింది అని చెప్పటానికి ప్రారంభించారన్న. ఇంకా పల్లెటూరు సంగతి కదా, సిటీలో అయితే కొంచెం తక్కువ పోతుంది సమస్య ఏదైనా వస్తే. అసలు ఈ సిటీలో ఎక్కువ శాతం పోదు కూడా. పల్లెటూరులోగానే ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే కరెంట్ అయినా తొందరగా వస్తుందో రాదో కానీ ఈ వార్త మాత్రం టక 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 సిచ్యులేసినట్టు ఇక్కడ తెలుసు, అక్కడ తెలుసు, అక్కడ తెలుసు, అక్కడ తెలుసు. ఈ అమ్మాయి పెళ్లి కాకమునిపై ప్రదానం చేయించినప్పుడే గర్భవతి అంటే ఎత్తానంటారు చెప్పండి. విచిత్రంగా ఆమెను వేధించారంట. చివరికి ప్రధానం అంటే ఎంగేజ్మెంట్ చేసుకుని ఏసోపు కాడికి పోయిందంట ఈ వార్త. రే ఏసోప్, ఆ మరియమ్మని ఏరా నువ్వేం రా ఎంగేజ్మెంట్ చేసుకున్నావంట. ఎవరితో గర్భం ధరించిన గర్భవతి అంట కదరా. అప్పుట్లో పాపం చేసిందంటే కానీ బయట తలకుపోయి రాళ్ళ తీసుకొని కొట్టి చంపాల ధర్మశాస్త్రం. యేసోపు నీతిమంతుడు గనక, యేసోపు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు గనక ఏమనుకున్నాడంటే ఒకవేళ ఆయన తప్పు చేసిందో చేయలేదో తెలియదు, మనం ఎందుకు అనాలి, సరే ఆయన విడిచేస్తే అయిపోయి కదా, ఎందుకు మనం బాధపడాలా అని తన మనసులో అనుకోడంట. అనేక మంది వచ్చి చెప్తుంటే ఆ రాత్రి మాల గాబ్రియేలు దూత మరియమ్మని చెప్పిన గాబ్రియేలు దూత స్వప్నములో కలలోన యేసోపు కాటికి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వచ్చి యేసోపు, ఓ యేసోపు, మరియమ్మ గర్భం ధరించినదే లోక సంబంధమైన గర్భం కాదని, దైవ గర్భం. యేసు పుట్టబోతుడు, ఈ లోక పాపములు మోసుకపోతున్నా దేవుడు పుట్టబోతున్నా ఆమె కడుపులో. ఆమె తప్పు చేయలేదు, ఆమె నీతిమంతురాలు. ఆమెలో ఉన్న గర్భము దైవ గర్భం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి చెప్పకుండా మనకి జాగ్రత్తగా కాపాడమని దేవదూత చెప్పింది. జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు. ఒక రోజున ఎలిజబెత్కి ఈ మరియమ్మ బంధువులు ఈ ఎలిజబెత్ ఇంటికి వచ్చింది. ఈ మరియమ్మ గర్భవతిగా ఉన్నప్పుడు, ఆమె గర్భవతి, ఈమె గర్భవతి. మరియమ్మ ఇంటికి వచ్చినప్పుడు ప్రవచనం ఎత్తేమని చెప్పిందంటే, స్త్రీలలో ఆశీర్వదించబడిన దానవు, ఈ గర్భఫలము ఆశీర్వదించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. 42వ వచనం చదువుదాం. దాంట్లోనే స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినవాడు. ఆ వచనాన్ని ఎవరు కూడా చెప్పలేదు, ఏ స్త్రీ మీద కూడా చెప్పలేదు. స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడి, నీ గర్భఫలము ఆశీర్వదించబడినది. దయాపుత్రురాలానికి శుభము కలుగునుగాక, ప్రభువునికి తోడై ఉన్నాడని అక్కడ పలికితే, యేసుక్రీస్తుని గర్భం ధరించిన తర్వాత స్త్రీలను ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడిన గర్భఫలము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరియమ్మ తోడును సంపాదించింది దేవుడిని. రెండవది ఆమె గర్భం ఆశీర్వదించబడిన గర్భం. ఆమె స్త్రీలలో ఆశీర్వదించబడిన రెండవది గర్భం కూడా ఆశీర్వదించబడింది. ప్రియమైన సహోదరులారా, ఆమె కూడా నీలాంటి స్త్రీయే. ఆమె కూడా తల్లిదండ్రులకు పుట్టినదే. ఆమె కూడా స్త్రీ నైజం కలిగినదే. మరి ఎలాగ దేవుని కాడ గెలిచింది, ఎలాగ దేవుడు ఇష్టపడ్డాడు ఆమె మీద, ఎలాగ గర్భాన్ని ఆశీర్వదించాడు, ఎలాగైనా స్త్రీగా ఆశీర్వదించాడు, ఎలాగైనా తోడై ఉన్నాడు. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎంత శ్రమ పడిందో ఆమె. ఎవరినో గర్భం ధరించింది, ఎవరితో తిరిగింది, ఎవరెంబడి తిరిగిందో అని రకరకాల కోళ్ళు కూస్తుండగా, కాకులు రాళ్ళు విసురుతున్నా కూడా దేవుని కొరకు మౌనంగా కనిపెట్టుకుంది కనుక ఈ రోజు ఆమె ఆశీర్వదించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. నీ గర్భఫలం కూడా ఆశీర్వదించబడాలి. హల్లెలూయా,
హల్లెలూయా. ఆశీర్వదించబడాలా, ఆశీర్వదించబడకూడదా? చెప్పండి గట్టిగా. చూపిస్తున్న బైబిల్లో శపించబడిన వాళ్ళు, పిల్లలు శపించబడి